ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వాళ్ళకి విద్యాశాఖలో ఖాళీగా ఉన్న గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి అసిస్టెంట్స్ అలాగే అటెండర్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేయడానికి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇంతవరకు ఈ నోటిఫికేషన్ ఎవరికి కూడా తెలియదు. ఫస్ట్ నేనే మీకు ఇక డీటెయిల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. 45,000కి పైగానే సాలరీ వస్తుంది. అండ్ ఈ జాబ్స్కి చాలా అంటే చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని వీడియోలో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో కాబట్టి వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని చివరి వరకు అయితే చూడండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి వేకెన్సీస్కి సంబంధించి ఇండియన్ నేషనల్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే కల్పిస్తున్నారు. మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. సో లాస్ట్ డేట్ వచ్చేసి 20th October వరకు అయితే టైం ఇచ్చారు అప్లై చేయడానికి ఆన్లైన్లో. సో మీకు అప్లై లింక్ కూడా డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో అలాగే పిన్నెడ్ కామెంట్లో అయితే ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి గ్రూప్ సి క్యాడర్తో పాటు గ్రూప్ బి క్యాడర్కి సంబంధించినటువంటి జాబ్స్ని అయితే భర్తీ అయితే చేస్తున్నారు. సో మీకు ఇదే వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ని కూడా చెప్తాను కాబట్టి సో మీరు వీడియోని కంప్లీట్గా చూసిన తర్వాత అప్లై ప్రాసెస్ కూడా చూసేసి ఆ జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోండి. మీకు ఈ వీడియోలో ఏంటంటే ఇక్కడ ల్యాబ్ అటెండర్కి సంబంధించి అలాగే జూనియర్ అసిస్టెంట్ అలాగే మనకి సూపరింటెండెంట్ ఈ యొక్క జాబ్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో కాబట్టి మీరు ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటే ఆ పోస్ట్కి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. అప్లికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి వేకెన్సీస్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే ఏదైతే మనకి ల్యాబ్ అటెండర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఉన్నాయో దీనికి వచ్చేసి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే సైన్స్ విభాగంలో ఎవరైతే ఇంటర్ పాస్ అయి ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అంటే మీరు ఎంపీఎస్సీ కానీ బైపీఎస్సీ కానీ ఎవరైతే ఇంటర్లో చేసి ఉంటారో సో వాళ్ళ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి వేకెన్సీస్కి ఇంటర్మీడియట్ అనేది ఏ విభాగంలో చేసినా కూడా ఎలిజిబులే, మీరు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. కాకుంటే మీకు కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి. అండ్ టైపింగ్కి సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 35 words per minute టైపింగ్కి సంబంధించి స్కిల్స్ ఉంటే అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు సూపరింటెండెంట్కి సంబంధించి కూడా జాబ్ ఉంది కదా, ఆ సూపరింటెండెంట్ ఉద్యోగాలకు ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు ఏ డిగ్రీ చేసినా కూడా ఎలిజిబులే. ఎటువంటి డిగ్రీ పాస్ అయినా అంటే మీరు బీఈ కానీ బీటెక్ కానీ మీరు బీఏ బీఎస్సీ ఏదైనా పర్వాలేదు, డిగ్రీ పాస్ అంటే సరిపోతుంది. మీరు సూపరింటెండెంట్ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు మాస్టర్స్ డిగ్రీ చేసినా కూడా ఎలిజిబులే. కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ అనేది ఉండాలి. అండ్ ఇక్కడ మనకి ఏదైతే టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయో ఈ పోస్ట్లకు ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే బీఈ బీటెక్ కానీ లేదంటే ఎంసీఏ కానీ ఆ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. లేకుంటే మీరు డిప్లొమా అనేది చేసినా కూడా ఎలిజిబులే. లేకుంటే మీరు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ విభాగంలో చేసినా కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. మీరు మాస్టర్స్ డిగ్రీ అనేది సైన్స్ విభాగంలో చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే మీకు ఇందులో ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి వేకెన్సీస్కి సంబంధించి మీకు ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటే ఆ పోస్ట్కి అప్లికేషన్స్ పెట్టుకోండి. సంబంధించి మనకి ఎంత సాలరీ వస్తుంది పోస్టుల వారిగా అండ్ అలాగే ఆ యొక్క జాబ్స్కి సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఏదైతే గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ ల్యాబ్ అటెండర్ జాబ్స్ ఉన్నాయి వీటికి మీరు మినిమం 18 నుంచి 27 years వరకు అప్లై చేసుకోవచ్చు. సో దాంతోపాటు మీకు క్యాస్ట్ వరగా ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. అండ్ అలాగే సూపరింటెండెంట్ ఉద్యోగాలకి సంబంధించి టెక్నికల్ అసిస్టెంట్ వేకెన్సీస్కి సంబంధించి మినిమం 18 నుంచి 30 years వరకు జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళైతే 33, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 35 years వరకు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు సాలరీస్ వచ్చేసి ఎలా ఉంటాయంటే సూపరింటెండెంట్ అండ్ అలాగే టెక్నికల్ అసిస్టెంట్ అంటే డిగ్రీ లెవెల్ పోస్ట్ ఉన్నాయి కదా వీటికి మీకు లెవెల్ 6 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా 60,000కి పైగానే సాలరీ వస్తుంది. జూనియర్ అసిస్టెంట్కి అండ్ ఇక్కడ టెక్నీషియన్స్కి సంబంధించి వేకెన్సీస్ అంటే ఐటీ వాళ్ళకి ఇక్కడ టెక్నీషియన్ వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్స్ పోస్టులకి సంబంధించి మీకు లెవెల్ 3 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 45,000కి పైగానే సాలరీ వస్తుంది. ల్యాబ్ అటెండర్ ఉద్యోగాలకి సంబంధించి మాత్రం మీకు లెవెల్ 1 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా 35,000 వరకు సాలరీ అనేది తీసుకోవచ్చు. సో ఇది మనకి ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ మీకు సాలరీ ఏజ్ లిమిట్కి సంబంధించి డీటెయిల్స్. ఇక్కడ మీకు పోస్టుల వారిగా వేకెన్సీస్ అనేవి ఎన్ని ఉన్నాయో ఇక్కడ ఇచ్చారు. టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి 13 ఉన్నాయి. సూపరింటెండెంట్ వచ్చేసి జనరల్ కేటగిరీలో ఉంది, ఓబీసీ కేటగిరీలో ఉంది.
అండ్ జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి 5 ఉన్నాయి, టెక్నీషియన్స్కి సంబంధించి 4, ల్యాబ్ అటెండర్ వచ్చేసి 2. సో టోటల్గా 27 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ అయితే చేస్తున్నారు. సో దీనికి సంబంధించి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే మీకు ఫస్ట్ అన్ని రకాల ఉద్యోగాలకు కూడా మీకు ఫస్ట్ రిటర్న్ టెస్ట్ పెడతారు. సో దాని తర్వాత మీకు స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ల్యాబ్ అటెండర్ ఉద్యోగాలకు మాత్రం మీకు స్కిల్ టెస్ట్ అనేది ఉండదు. మిగతా ఉద్యోగాలకి సంబంధించి జూనియర్ అసిస్టెంట్కి అయితే మీకు టైపింగ్కి సంబంధించి స్కిల్స్ అనేవి చూస్తారనమాట. సో ఆ విధంగా మీకు ఒకటే సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే మిమ్మల్ని ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. ఒక గుడ్ న్యూస్, గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే మాత్రం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో ఏంటి అంటే మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. బ్యాంక్, రైల్వే, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఇందులో మీకు క్లాసెస్ అయితే అవైలబుల్లో అయితే ఉన్నాయి. కేవలం 999కే మీకు 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. మీకు ఇందులో బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి ఫుల్ కోర్స్లో మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి కంటెంట్ అనేది చెక్ చేయండి, ఫ్యాకల్టీస్ ఎలా చెప్తున్నారు, ఆ కంటెంట్ అనేది నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. సో మీకు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనము ఆన్లైన్లోనే అప్లై చేయాలి. అప్లికేషన్ ఫీ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఎస్సీ, ఎస్టీ అలాగే ఆల్ ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే మాత్రం మీరు 500 రూపీస్ అనేది పే చేయాలి. పీడబ్ల్యూడీ వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో మిగతా వాళ్ళైతే 1000 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనము అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాం. సంబంధించి మీకు అప్లై లింక్ అనేది మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి ఒక వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మనకి పోస్టింగ్ వచ్చేసి మీకు ఇనీషియల్లీ మణిపూర్లో ఉంటుంది. తర్వాత మనము ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మీరు ఎక్కడికైనా ఎన్ఐటీస్ అనేవి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. మన హైదరాబాద్లో ఉంది, వరంగల్లో ఉంది అండ్ తిరుపతి, ఈ విధంగా మనకి చాలా లొకేషన్స్లో, దేశవ్యాప్తంగా చాలా లొకేషన్స్లో ఎన్ఐటీస్ అనేవి ఉన్నాయి. మనకి సొంత రాష్ట్రాలకి చక్కగా జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు కాబట్టి చెప్తున్నాను మీకు. ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లై చేయడానికి ఇక్కడ మీరు రిజిస్టర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. సో రిజిస్టర్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు ఫస్ట్ ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి క్లియర్గా చదవండి. చదివిన తర్వాత ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ వచ్చేసి మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్లో మళ్ళీ పాస్వర్డ్ ఎంటర్ చేసి రిజిస్టర్ చేయాలి. సో రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత హోమ్ పేజ్లోకి వచ్చేసి సో మీరు మళ్ళీ ఏంటంటే లాగిన్ అవ్వాలి. సో మీ యొక్క ఈమెయిల్ ఐడి ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అయితే అప్పుడు మీకు ఏంటంటే అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసేసి ఫీ పేమెంట్ చేసేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ఇలా మనకి ప్రాసెస్ అనమాట. అండ్ మీకు సిలబస్ కావాలి అనుకుంటే ఇక్కడ మీరు సిలబస్ అని చెప్పేస్తుంది. సో ఇక్కడ మీరు సిలబస్ పైన క్లిక్ చేస్తే సో మీకు సిలబస్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను ఏ పోస్ట్లకి ఏ టాపిక్స్ ఉన్నాయని చెప్పేసి సిలబస్ అనేది. జాబ్స్కి సంబంధించి సిలబస్ అనేది ఇంకా అప్డేట్ అయితే చేయలేదు. సో సిలబస్ పైన క్లిక్ చేసిన బట్ ఇంకా మనకి అప్డేట్ అయితే చేయలేదు. విత్ ఇన్ ఫ్యూ డేస్లో మనకి వెబ్సైట్లో ఆ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అన్ని కూడా అప్డేట్ అనేది చేస్తారు. సో ఎవరైతే ఇంటర్ పాస్ ఉండి అలాగే డిగ్రీ వాళ్ళు, బీటెక్ వాళ్ళు ఎవరైతే పర్మనెంట్ జాబ్స్ కోసం చూస్తున్నారో మన సొంత రాష్ట్రాలు కూడా చక్కగా జాబ్ ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు కాబట్టి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. చాలామంది ఏంటంటే మనకి ఇక్కడ తక్కువ కాంపిటీషన్ ఎందుకు ఉంటుందంటే ఇక్కడ లొకేషన్ ఫస్ట్ చూసేసి చాలా తక్కువ మంది అయితే అప్లికేషన్స్ పెడతారు అండ్ ఫీజు కూడా కొంచెం ఎక్కువగా ఉంది అని చెప్పేసి చాలా తక్కువ మంది అయితే అప్లికేషన్స్ పెడతారు. సో కాబట్టి మీరు కనుక సీరియస్ ఆస్పిరెంట్ అయినట్టయితే మాత్రం ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకొని మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్ ఉన్న నోటిఫికేషన్ గురించి నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. సో డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.